మీరు ఇప్పటిదాకా ఎన్నో రకాల వినాయకుల్ని చూసుంటారు. భారీ వినాయకులు మొదలు ట్రెండీ వినాయకుల దాకా ఎన్ని విగ్రహాలను చూసుంటారు. బట్ ఇప్పుడు మీరు చూడబోయే వినాయకుడు మాత్రం అత్యంత అరుదైన వినాయకుడు. అందుకే గల్లీలో పదుల సంఖ్యలో వినాయకుల్ని ప్రతిష్ఠిస్తున్న ఈ రోజుల్లో గ్రామం మొత్తం ఒకే ఒక గణేశుడికి పూజలు చేయడం చూసారా? కనీసం విన్నారా? నవరాత్రులు వైభవంగా పూజలు చేస్తారు, కానీ విగ్రహాన్ని మాత్రం నిమజ్జనం చేయరు. ఇవన్నీ ఎక్కడ అనే కదా మీ సందేహం. అయితే పదండి మహారాష్ట్ర సరిహద్దుల్లోకి. మెట్పల్లి నుంచి వచ్చినాం మేము. అంటే అందరం సర్వీస్ కట్టుకొని వచ్చినాం చూడడానికి. ఇక్కడ చూసి మళ్ళీ బాలాజీకి వెళ్తాం అన్నాం. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం వచ్చి. మెట్పల్లి నుంచి వచ్చినాం. ఇక్కడ మంచిగా జరుగుతుంది అంటే వచ్చినాం. మా గల్లీ వాళ్ళతోటి మంచిగా జరుగుతుందని చెప్పారు అందరూ, అందుకే వచ్చినాం. మంచిగా జరగాల, చాలా మంది రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఓ చిన్న మరాఠీ కుగ్రామం పాలజ్. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా పరిధిలో ఉంది పాలజ్ గ్రామం. వినాయక చవితి వేడుకలు రావడం ఆలస్యం. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో ఇక్కడి ఆలయం కిటకిటలాడుతుంది. ఇందుకు కారణం ఇక్కడ వెలసిన కర్ర గణనాథుడు. దేశం నలుమూలల నుంచి భక్త కోటి పాలజ్ కు క్యూ కడుతుంది. కోరికలు తీస్తే ఏమనుకున్నామో ఆ పనులు అవుతాయి. అందుకే మెట్పల్లి నుంచి వచ్చినాం. మేము ఇప్పుడు 3 సంవత్సరాలు రాబట్టి 3 సంవత్సరాల నుంచి వస్తున్నా. నేను అన్ని గణపతుల దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చినాం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో ఈ కర్ర గణనాథునికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నాడు పాలజ్ గణపతి. 1948లో తొలిసారి ఈ కర్ర గణపతిని ప్రతిష్ఠించారు. ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి సుమారు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం, అదే సమయంలో వినాయక చవితి పండుగ రావడంతో ఆ మహమ్మారి బారి నుంచి తమను రక్షించు గణపయ్య అని గ్రామస్తులు వేడుకున్నారట. నిర్మల్కు చెందిన పాలకొండ గుండాజీ వర్మను సంప్రదించి కర్ర గణపతిని చేసి ఇవ్వాలని కోరగా ఆయన అలాగే చేసి ఇచ్చాడని చెబుతారు. పాలజ్ వాసులు ఓ చిన్న కుటీరంలో కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజించారట. దీంతో ఆ ఏడాది అంటువ్యాధులు మటుమాయమయ్యాయని చెబుతారు. దీంతో కర్ర గణపతిని నిమజ్జనం చేయకుండా జాగ్రత్తగా భద్రపరుస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి తెచ్చి నిర్మల్ గ్రామం నుంచి కర్ర గణపతి వినాయకుడిని తయారు తీసుకొచ్చి పెద్దలు ఆనాడు ఇక్కడ తేవడం జరిగింది. ఈ గ్రామ పెద్దలు ఇప్పటికీ కూడా ఈ పాలజ్ గ్రామంలో అన్ని కులస్తులం అందరం ఏకమై ఈ వినాయకుడికి ఎసుంటి ఇక్కడ కూడా దాదాపు ఇక్కడ భక్తులు అనేకమైన భక్తులు 70 ఇప్పుడు 77వ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం గత 77వ సంవత్సరం నుంచి కూడా చిన్న పెద్ద అనేకమైన ప్రతి ఒక్కడు కూడా ఇంటింటికి వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఇటు తెలంగాణ సిరిపల్లి పలిసి కుబీరు, ఇటు మహారాష్ట్ర మాగాం నిగ్వా, ఇటు మాలంగి బామ్ని, ఇటువైపు పోతే మరి కిన్వట్, ఇక్కడ నుంచి సేవా కార్యక్రమంలో పనిచేయడం జరుగుతూ ఉంది. పాలజ్ కర్ర గణపతి స్ఫూర్తితో తాము కూడా కర్ర గణపతిని ప్రతిష్ఠించుకోవాలని సంకల్పించిన పాలజ్ సరిహద్దు గ్రామాలైన తెలంగాణ పల్లెల వారు నిర్మల్లోని గుండాజీ వర్మను సంప్రదించి కర్ర గణనాథుడిని తమ ఊర్లలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. 1968 నుంచి నేటికి కర్ర వినాయకుడు పూజలు అందుకుంటూ వస్తున్నాడు. మా బోసి గ్రామంలో 1963లో మా గ్రామ పెద్దలు అప్పటి పూర్వీకులు ఈ కర్ర వినాయకుడిని నిర్మల్లో గుండాజీ వద్ద 51 రూపాయికి చెక్కించారు. మరి ఆయన నియమనిష్టలతో గుండాజీ ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మా గ్రామంలో అంటే అంతకు ముందర నుంచి కూడా మట్టి విగ్రహం పెట్టేవాళ్ళు లక్ష్మీనారాయణ మందిర్లో. మరి ఈ సంవత్సరం అంటే లక్ష్మీనారాయణ మందిర్లో ప్లస్ సరిపోకపోవడంతో భక్తులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మరి మా గ్రామంలో మహాదేవ్ ఆలయంలో ఈ సంవత్సరము విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఈ ఉత్సవాలకు దూర ప్రాంతాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు ప్రతి సంవత్సరం లక్షల్లో దర్శించుకుంటారు. గత 61 సంవత్సరాల నుంచి కర్ర విగ్రహంతో పూజిస్తున్నాము నవరాత్రులలో 11 రోజులు. అదేవిధంగా ఇక్కడ కోరికలు ఎవరైతే భక్తులు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అలాగే మా ఊళ్ళో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీచర్సే కాకుండా వివిధ రకాల్లో కూడా జాబులు కలిగి ఉన్నారు. మా ఊరే కాకుండా ఇతర పల్లెల్లో కూడా మొక్కులు తీరుతున్నాయి అనేకంగా. తానూర్ మండలం భోసి గ్రామస్తులు కూడా కర్ర గణపతికే జై కొట్టారు. 1963లో మొదటిసారి కర్రతో తయారు చేయించిన వినాయక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు.
ఒకే గ్రామం ఒకే రూపం ఒకే మండపం అన్న నినాదంతో ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా భోసిలో గ్రామస్తులు కర్ర వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విగ్రహాన్ని రూపొందించింది కూడా నిర్మల్ జిల్లా వాసి గూండాజీ వర్మనే కావడం విశేషం. ఇక్కడ ముడుపు కడితే ఏడాదిలోగా కోరిక తీరుతుందన్న నమ్మకం భక్తుల్లో ఉంది. ఈ గ్రామానికి ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ఒక్క గ్రామం నుంచే గణపతి ఆశీస్సులతో యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందామని చెబుతారు. బోసిలో ఏకంగా 450 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారంటే అక్కడ కర్ర గణపతిపై ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ర గణపతి ఆలయానికి వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆలయ చైర్మన్ చెప్పారు. నా పేరు లింగన్న, నేను ఈ గణేష్ టెంపుల్ చైర్మన్ని. 1948లో ఇక్కడ కర్ర గణేష్ని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోజు రోజుకు భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. వచ్చేటటువంటి భక్తులకు ఇక్కడ పార్కింగ్ వ్యవస్థ, అదేవిధంగా అన్నదానము, క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూలింగ్ సిస్టము, అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు అన్నదాన సౌకర్యము, ఇవన్నీ మందిర్ తరపున మా టెంపుల్ తరపున ఇవ్వడం అనేది జరుగుతుంది. వినాయక నవరాత్రులు ఒక ఎత్తు అయితే శోభాయాత్ర మరో ఎత్తు. దేశమంతటా గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా డీజే మోతలతో డాన్సులతో యువత హంగామా అంతా ఇంత కాదు. కానీ ఇక్కడ కర్ర గణనాథుల నిమజ్జనం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా జరుగుతుంది. పాలజ్, తానూరు, చిక్లి, భోని గ్రామాల్లో కొలువుదీరిన కర్ర గణపైను ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రంగా ఉంచటం ఇక్కడ సాంప్రదాయం. ఈ 3 గ్రామాల్లోని గణపయ్యలను నిమజ్జనం చేయరు. విగ్రహంపై నీళ్లు చల్లి శుభ్రం చేసి భద్రపరుస్తారు. శోభయాత్ర సమయంలో కూడా హరికీర్తనలు, భజనలు తప్ప డీజే మోతలుండవు.